ఫ్రెండ్స్, రైలు ప్రయాణం అంటే ఎవరికి ఇష్టం ఉండదు. అది కూడా కేరళ ట్రైన్ జర్నీ అంటే ఆ మజాయే వేరు. ప్రకృతి అందాలకు చిరునామాగా నిలిచి గాడ్స్ ఓన్ కంట్రీగా పిలువబడే రాష్ట్రం కేరళ. పచ్చని కొండలు, కొబ్బరి తోటలు, విశాలమైన వరి పొలాలు, నదులు, కాలువలు ఇవన్నీ కలిసిన అద్భుతమైన ప్రకృతి చిత్రపటం కేరళ. ఈరోజు మనం రైలు కిటికీ ద్వారా కేరళ అందాలను ఆస్వాదించబోతున్నాం. కేరళలోని వివిధ రూట్లలో రైలు ప్రయాణం ఎంత మజాగా ఉంటుందో ఈ వీడియోలో చూడండి. ముందుగా ఈ వీడియోను లైక్ చేయండి, మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వారు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ట్రైన్ పాలక్కాడ్ స్టేషన్ దాటగానే ప్రకృతి మరో రూపంలో కనిపిస్తుంది. పశ్చిమ కనుమల అందాలు, విస్తారమైన పంట పొలాలు, గాలికి ఊగే కొబ్బరి చెట్లు ఇక్కడి ప్రత్యేకమైన ఆకర్షణ. కేరళలోని కొడంగలూరు పట్టణంలో ఉన్న చేరామన్ జుమ్మా మస్జిద్కు వెళ్ళడానికి ఇరింజలగూడ రైల్వే స్టేషన్లో దిగాల్సి వచ్చింది. ఇది ఒక అందమైన చిన్న రైల్వే స్టేషన్, చాలా ప్రశాంతంగా ఉంటుంది. అయితే కశ్మీర్ నుండి కన్యాకుమారి దాకా మొత్తం రైళ్లన్నీ ఈ స్టేషన్ మీద వెళ్లాల్సిందే. అందుకే ఇక్కడ రైళ్ల రాకపోకలు ఎక్కువగా కనిపిస్తాయి. రైలు ప్రయాణం అంటే కేవలం ఒక చోటు నుంచి మరో చోటుకు చేరుకోవడం మాత్రమే కాదు, మార్గ మధ్యంలో కనిపించే ప్రకృతి అందాలను ఆస్వాదించడం కూడా ఒక అద్భుతమైన అనుభూతి. తిరువనంతపురం నుంచి కొల్లం వెళ్లే దారిలో మనకు అద్భుతమైన ప్రకృతి అందాలు కనపడతాయి. బ్యాక్ వాటర్ సరస్సులు, కొబ్బరి తోటలు, పచ్చని చెట్లు, చిన్న చిన్న గ్రామాలు ఈ రూట్లో ఎంతో ఆహ్లాదకరంగా ఉంటాయి. కొల్లం నుంచి అలప్పి వెళ్లే దారిలో బ్యాక్ వాటర్ సూపర్గా ఉంటాయి. చిన్న పడవలు, గ్రీనరీ మనల్ని మంత్రముగ్ధులను చేస్తాయి. అందమైన నదులు, కాలువలు, బ్యాక్ వాటర్స్ కేరళకు ప్రత్యేక ఆకర్షణ. అలప్పి టు ఎర్నాకుళం వెళ్లే దారిలో బ్యాక్ వాటర్స్, నదులు మరింత అందంగా కనిపిస్తాయి. ఈ దృశ్యాలను చూస్తూ ప్రయాణించడం ఒక మర్చిపోలేని అనుభూతి. కేరళను గాడ్స్ ఓన్ కంట్రీ అని ఎందుకు పిలుస్తారో తెలుసా? ఈ దృశ్యాలు చూసిన వారికి అర్థమవుతుంది. ఈ దృశ్యాలు మనసుకు ఒక ప్రత్యేకమైన ప్రశాంతతను అందిస్తాయి. గాలికి ఊగుతున్న కొబ్బరి చెట్లు ఈ నేల అందాన్ని మరింత పెంచుతాయి. రైలు వంతెనపై నుంచి ప్రయాణిస్తున్నప్పుడు కళ్లకు పండుగలా అనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఇలా కేరళ ప్రకృతి ఒడిలో సాగిన ఈ రైలు ప్రయాణం మరుపురాని అనుభూతిని అందిస్తుంది. ఎర్నాకుళం టు కోజిక్కోడ్ వెళ్లే రూట్లో మలబార్ ప్రాంతపు పచ్చని నేలలు, కొబ్బరి చెట్ల వరుసలు మనోహరంగా ఉంటాయి. కిటికీ బయట కనిపించే ప్రతి దృశ్యం మనసును కట్టిపడేస్తోంది. ఎటు చూసినా పచ్చదనమే. ప్రకృతి తన అందాలన్నింటినీ ఇక్కడే వెదజల్లిందేమో అనిపిస్తుంది.
పాలక్కాడ్ నుంచి ముదలమాడ అనే గ్రామానికి రైలు ప్రయాణం చాలా అద్భుతంగా ఉంటుంది. చిన్న చిన్న గ్రామాలు, పచ్చని వరి పొలాలు, ప్రశాంతమైన జీవన శైలి, నగర జీవితపు హడావుడికి దూరంగా ప్రకృతితో మమేకమైన జీవితం ఇక్కడ కనిపిస్తుంది. కేరళ రాష్ట్రంలోని అత్యంత అందమైన రైల్వే స్టేషన్లలో ముదలమాడ రైల్వే స్టేషన్ కూడా ఒకటి. ఈ స్టేషన్లో ప్రకృతి సహజ సిద్ధంగా ఏర్పడిన పొడవాటి మర్రి ఊడలు చూడముచ్చటగా ఉంటాయి. ఇక్కడ ఈ రైల్వే స్టేషన్లో కొన్ని సూపర్ హిట్ సినిమాల షూటింగ్ కూడా జరిగింది. ఇక మనం కేరళలోని మరో అందమైన స్టేషన్ గురించి తెలుసుకుందాం. పాలక్కాడ్ నుంచి షరూర్ జంక్షన్ దాటిన తర్వాత మలప్పురం జిల్లాలో చెరుకర రైల్వే స్టేషన్ అని ఒక చిన్న అందమైన స్టేషన్ ఉంది. ఇది ఒకే ప్లాట్ఫారం కలిగిన రైల్వే స్టేషన్. ఈ స్టేషన్ చుట్టూ భారీ మర్రి చెట్లు, టేకు చెట్లు ఉండడం వల్ల ప్రకృతి అందాలకు ప్రసిద్ధి చెందింది. ప్లాట్ఫారంపై చెట్ల నీడ ఉండడం వల్ల పాతకాలపు రైల్వే స్టేషన్ వాతావరణాన్ని గుర్తు చేస్తుంది. ట్రాక్కు రెండు వైపులా పచ్చని అడవులు, కొబ్బరి తోటలు, వరి పొలాలు కనిపిస్తాయి. వర్షాకాలంలో అయితే ఈ మార్గం మరింత అందంగా మారుతుంది. ఈ చెరకుర రైల్వే స్టేషన్ ప్రకృతి ప్రేమికులకు ఒక స్వర్గధామం లాంటిది. చెరకుర రైల్వే స్టేషన్ లాంటిదే మరొక రైల్వే స్టేషన్ మెలట్టూర్ రైల్వే స్టేషన్. ఇది కూడా ఒక చిన్న అందమైన స్టేషన్. పచ్చని ప్రకృతి మధ్య ఉండడంతో రైల్వే ప్రేమికులను విశేషంగా ఆకర్షిస్తుంది. ఈ స్టేషన్ చుట్టూ ఒకప్పుడు భారీ చెట్లు, ఎర్రటి పూల చెట్లు ఉండడంతో కేరళలోని అత్యంత అందమైన చిన్న స్టేషన్లలో ఒకటిగా పేరు పొందింది. భారతదేశంలోని అత్యంత సుందరమైన రైలు మార్గాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. వర్షాకాలంలో ఇక్కడ చాలా ప్రశాంతమైన వాతావరణం, సింగిల్ రైల్వే ట్రాక్ దృశ్యాలు చాలా అందంగా కనపడతాయి. అనేక మంది ప్రయాణికులు మరియు రైల్వే అభిమానులు దీనిని ఫోటోగ్రఫీకి అనువైన ప్రదేశంగా అభివర్ణించారు. మీరు కూడా ఈ వీడియో ద్వారా కేరళ అందాలను ఆస్వాదించి ఉంటారని ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు. జై హింద్, జై భారత్.